ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి కేటీఆర్ గారు. నేను మాట్లాడతానన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకోలేదా చెప్పేది? నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. మీరు నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను. నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూన్ కావాలి అన్నప్పుడు స్పీకర్గా అవకాశం ఇచ్చే బాధ్యత ఉన్నది. గతంలో మీరు ఆగండి కమలాకర్ గారు, 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ రోజు నిర్ణయించిన స్పీకర్ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఆ రోజు నిర్వర్తించిన విధానం కూడా మీరు చూడండి. మీకు తెలియంది కాదు, మీరు సీనియర్సు, మీరు ఎల్ఏగా మినిస్టర్ కూడా చేశారు. మినిస్టర్స్ ఎప్పుడు లేచినా కూడా డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత చేరుకున్నది. అది లెక్క పెట్టరు, దానికి లెక్క పెట్టరు. మీకు తెలియని విషయం కాదు, మీరు ఎందుకు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్ చేస్తారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారు కోరేది, ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి. సబ్జెక్ట్